ఈరోజు కృష్ణాష్టమి కదా. ఈరోజు ఇస్కాన్ టెంపుల్ దగ్గర చాలా రద్దీగా ఉంది, భక్తులందరూ రావడం జరుగుతుంది. అసలు ఈరోజు ఒక విశిష్టత ఏంది? కృష్ణుని ఇలా అవతారము చూపిస్తారు, అభిషేకం చేస్తారు రాత్రి 11 గంటలకు. అందరు చూడాలి, చూస్తే బాగుంటుంది. అందరు రావాలి, దర్శనం చేసుకోవాలి, ఆ, అంటే మంచిగా అనిపిస్తుంది. ఈరోజు శ్రీకృష్ణుడు జన్మించిన రోజు కదా. ఇది అసలు ఇది దీని యొక్క విశిష్టత ఏంది? ఈరోజు అంటే జన్మించిన కదా, ఏ రోజు ఈ రోజు అష్టమి నాడే జన్మిస్తాడు కదా. రాత్రి రోజు నక్షత్రం రాత్రి 11 గంటలకు 11:30కు నేను జన్మిస్తాడు. ఆ రోజు అభిషేకం చేస్తారు. ఓకే. అంతే చూడడానికి అందరు వస్తారు, బాగుంటుంది. సరే. ఆ, అయితే ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ఈ వేడుకలన్నీ కూడా శ్రీకృష్ణుడికి ఎట్లా ఈరోజు జన్మించిన రోజు అని మీరు అందరూ అంటున్నారు కదా. లేదు, అవతరణ రోజు ఈరోజు. అవతారం రోజు. ఎన్నో అవతారం విష్ణు యొక్క ఎన్నో అవతారం? ఈ విష్ణు యొక్క అవతారం ఇది మొత్తం 27 అవతారాలు మొత్తం ఉన్నాయి. అందులో ఇది సంఖ్య సరిగా నాకు ఐడియా లేదు. ఒక స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఇక్కడికి వచ్చాడు. ఆయన భూదేవి అక్కడి గోరూపంలో వెళ్ళి బ్రహ్మతోటి ఆమె అడుగుతుంది అన్నట్టు, మా భూభారం ఎక్కువైపోయింది, చాలామంది రాక్షసులు ఎక్కువైనారు, వారిని సంహరించి నా భూభారం తగ్గించమని బ్రహ్మదేవుని మీద బ్రహ్మ దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణు దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడంటే, సరే నేను దేవికి వసుదేవుల గర్భం నేను జన్మిస్తాను, నేను అవతరిస్తాను, వాళ్ళ అష్టాంగ గర్భం అని చెప్తాడు అన్నట్టు. అంటే ఇది ఏ రోజున అని విశిష్టత ఉంటుంది కదా. ఈ రోజు ఒక విశిష్టత అంటే ఏ నక్షత్రం మీద జన్మించారు? రోహిణి నక్షత్రము. ఈరోజు రోహిణి నక్షత్రం ఉంది, ప్రతి నెల వస్తుంది. ఇది శ్రావణ మాసం, తిథి అష్టమి. ఈరోజు ఈయన రోజు అర్ధరాత్రి ఆయన కంసుని చెరసాల దేవికి వసుదేవుల గర్భం నుండి, అంటే ఆయన అలా వసుదేవుని హృదయం నుండి దేవకి హృదయంలోకి చేరి అక్కడ స్వయంగా ఆయన కృష్ణుడు ప్రకటమై వాళ్ళ వసుదేవుడు మరియు వసుదేవుడు కోరుకుంటాడు అన్నట్టు, దేవికి వసుదేవులు మీరు ఈ చతుర్భుజ రూపంలో కనబడుతున్నారు, అలా కాదు, కంసుని తెలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది, మీరు శిశువుగా మారిపోండి, శిశువుగా మారుతాడు అన్నట్టు. అలా అవతారం జరుగుతుంది. అంటే ఈరోజు ఇప్పుడు అబిడ్స్లో ఇస్కాన్ టెంపుల్లో ఫుల్ రద్దీగా ఉందన్నమాట. అంటే రోజు భక్తులు ఇలానే వస్తారా? ఈ రోజు విశిష్టత ఉంది కాబట్టి? లేదండి, రోజు ఇలా వస్తే ఎలా కుదురుతుంది? ఈరోజు ప్రత్యేకంగా ఈరోజే భారీగా ఉంటారు. రేపు శ్రీల ప్రభుపాదుల వారి జన్మదినం. శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపనకాచార్య శ్రీల ప్రభుపాదుల వారి జన్మదినం రేపు అభిషేకం ఉంటుంది. మరి ఎంత వస్తారనేది నేను చెప్పలేను. రేపు కూడా ఉత్సవం ఉంటుంది. నాకు తెలియదు ప్రభు, అది నేను ఖచ్చితంగా చెప్పలేను. చాలా మీరు చూస్తున్నారు కదా, మీకు ఐడియా ఉండాలి, నాకని ఎక్కువ ఐడియా మీకు ఉంటుంది. కోటి కాదు, లక్షల కోటి అన్నారు. కోటి లక్షల్లో రావచ్చు, చెప్పలేము ప్రభు. దర్శకుని హరే కృష్ణ. సరే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. నమస్తే సార్. ఈరోజు ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఇస్కాన్ టెంపుల్లో చాలా గట్టిగా జరుగుతుందన్నమాట. చాలా భక్తులు రద్దీ కావడం కూడా, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అన్నమాట. దీని యొక్క విశిష్టత ఏంది? ఇవాళ కృష్ణుడి యొక్క జన్మదినం కదా, అందరికి తెలిసిన విషయమే. ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి భగవంతుడు ఈ యొక్క జన్మదినాన్ని మనం వైభవంగా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ చాలామంది వచ్చారు ఇవాళ. ఇక్కడ భగవద్గీత గురించి కూడా చాలా ప్రచారం జరుగుతుందన్నమాట. ఎందుకంటే భగవద్గీత ద్వారా కృష్ణుడు ఏం చెప్పాడు మనకి, కృష్ణుడి భగవద్గీత ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈ జీవితంలో. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇవాళ ఈ యొక్క రోజు ఒక అవకాశం ఉంటుందన్నమాట. గుడికి వస్తారు, ప్రసాదం తీసుకుంటారు, దర్శనం చేసుకుంటారు, భగవద్గీత మహాత్మ్యాన్ని కూడా తెలుసుకుంటారనమాట. దానివల్ల ఏంటంటే సంతోషంగా ఉండొచ్చు. ఇవాళ చూస్తున్నారు కదా, చాలా పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ ఒత్తిడితో బాధపడుతున్నారు, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక ప్రాబ్లము. దానివల్ల ఏంటంటే భగవద్గీత ఖచ్చితంగా మీకు మన జీవితంలో ఎలా సంతోషంగా ఉండాలని చెప్తుందనమాట. భగవద్గీత అంటే భగవంతుడి యొక్క నోటి నుంచి వచ్చిన ఒక పాట లాంటిది. సో అది మా ఇక్కడ ప్రచారం అనమాట. ఇది ఆల్మోస్ట్ 70 సంవత్సరాల నుంచి ప్రచారం జరుగుతుంది ఇస్కాన్ ద్వారా.
ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ఆధ్వర్యంలో. సో ఇది గ్రేట్ ఆపర్చునిటీ అనమాట అందరికీ. అందరూ వస్తున్నారు, లక్షలాది మంది వస్తున్నారు. ఇవాళ 2 లక్షల మంది వస్తున్నారంట ఇక్కడికి. వాళ్ళకి ప్రసాదాలు ఉన్నాయి ఇక్కడ. రాత్రి 12 దాకా దర్శనం ఉంది. తర్వాత అద్భుతంగా డెకరేట్ చేసాం ఇవాళ కృష్ణుడిని. చూస్తే అందరు మురిసిపోవాలి. అంటే ఈ రోజు నైట్ కూడా చాలా గట్టిగానే వేడుకలు ఉన్నాయి. అవును, 12 వరకు. 12కి మిడ్ నైట్ ఒక స్పెషల్ అభిషేకం కూడా ఉంది. ఆ అభిషేకం దర్శించవచ్చు. వచ్చి చాలా క్రౌడ్ ఉంది, స్లోగా అందరు వెళ్తున్నారు. ఎంతమంది వచ్చి ఉంటారు మీ ఎస్టిమేషన్ ప్రకారం? ఎంతమంది వచ్చి ఉంటారు ఇక్కడికి? దాకా 1,00,000 మంది అయితే వచ్చి 1,00,000 జనం మంది వచ్చి ఉంటారు. ఒక నైట్ ఇంకొక 1,00,000 మంది అనుకు వేసుకోవచ్చు. నైట్ కల్లా చాలా ఇంకా కౌంట్ పెరిగే అవకాశమే ఉంది. పెరుగుతుంది. ఈసారి చాలా మందికి సెలవులు కూడా అంటే ఇవాళ జన్మాష్టమి సందర్భంగా. సో అందరూ వస్తున్నారు, ఫ్యామిలీతో పాటు, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు. సో అద్భుతం. సో అందరికీ ఇప్పుడు ఇది లైవ్గా ఒకవేళ రికార్డ్ వచ్చిందంటే టీవీలో అందరు చూసి ఇంకా చాలామంది వస్తారు. అదే అవేర్నెస్ ఇంకా పెరుగుతుంది. దేవుడి మీద భక్తి శ్రద్ధలు అన్నీ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చాలా మంది రావడం జరిగింది అనమాట. వీళ్ళందరికీ ఏమైనా ప్రసాదాలు అలాంటి ఏర్పాటు చేయడం జరిగిందా? అవును, అందరికీ ప్రసాదాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దర్శనం, దాని తర్వాత ప్రసాదం కూడా. అద్భుతమైన దర్శనం, ఆ ప్రసాదం ఇవాళ స్పెషల్ జన్మాష్టమి సందర్భంగా స్వీట్ ప్రసాదం ఉంది. అంటే ఈ జన్మాష్టమి అని అన్నారు కదా, దీని యొక్క ప్రశిష్టత ఏంటి? భగవంతుడి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ భగవంతుడు ధర్మాన్ని సంస్థాపించడానికి జన్మిస్తుంటాడు. సో ఇది 5,000 సంవత్సరాల క్రితం మహాభారత సమయంలో భగవంతుడు జన్మించి భగవద్గీత బోధించి అప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. సో ఇది ధర్మ సంస్థాపనకి ఒక కార్యక్రమం. ఇది ఇవాళ రోజు కూడా ఆయన ఒక పుట్టిదినాన్ని మనం ధర్మ సంస్థాపన కోసమే వాడుతున్నాం అనమాట. భగవద్గీత ప్రచారం, జనాలకి మంచి దర్శనం, మంచి ప్రసాదం, అందరూ వచ్చి సంతోషంగా ఉండాలి. బర్త్డే అంటే అందరూ వెళ్తూ ఉంటాం మనం, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్కి. అదేవిధంగా భగవంతుడి బర్త్డేకి రావడం అంటే చాలా అద్భుతమైన విషయం కదా. సో అందరూ చాలా ఆనందపడుతున్నారు. ఇవాళ ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. ఇవాళ మంచి ఆనందమైన పర్వం. వచ్చారు, ప్రసాదం తీసుకుంటున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, భగవద్గీత కొనుక్కుంటారు, వింటారు, వెళ్ళి చదువుకుంటారు, సంతోషంగా ఉంటారు. అంటే భగవద్గీత చదవడం వల్ల చాలా మందికి బోధన విముక్తి కలుగుతుంది. మనిషిలాగా బతకాలంటే భగవద్గీత ద్వారానే కుదురుతుంది అనమాట. ఒకవేళ మీరు మనిషి అయి భగవద్గీత చదవకపోతే మీరు మనిషి అంటే ఏంటి తెలియదు మీకు. మీరు మనిషిగా ఎలా బతకాలని కూడా మీకు తెలియదు. అది చాలా విశిష్టమైన ఒక మెసేజ్ అనమాట. అది అర్థం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు భగవద్గీత. మీ దగ్గర ఉందా భగవద్గీత? నా దగ్గర లేదు. కొనుక్కోలేదు మరి. హరే కృష్ణ. ఇంకేంట విషయం? ఇంకా దీని గురించి విశిష్టత గురించి చెప్పాలి మీరు ఏమన్నా. విశిష్ట ఏంటంటే ఈ యొక్క దేవస్థానం ఉంది కదా, ఇవాళ యాబిడ్స్లో ఉన్న ఈ గుడి, ఈ యాబిడ్స్లో ఉన్న ఈ యొక్క ఇస్కాన్ దేవస్థానము ఇది 1976లో ప్రభుపాదులు వారు స్థాపించిన ఈ దేవస్థానం. ఇది విశిష్టమైన దేవస్థానము. మీరు అటెలండి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రభుపాదుల వారి అనుగ్రహం దొరుకుతుంది. అది స్పెషల్. ఇది ప్రభుపాదులు అంటే ఏంటంటే ఆయన ప్రపంచంలో 12 సార్లు ఈ భూమండలం అంతా తిరిగారు భగవద్గీత ప్రచారం కోసం. అంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, ఆచార్యులు. సో అలాంటి వ్యక్తి ఈ యొక్క గుడిని స్థాపించారు. అలాంటి గుడికి మనం వచ్చి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం పొందితే మన జీవితం కూడా సక్సెస్ అవుతుంది. ఈరోజు కోరుకున్న కోరికలు ఏమైనా తీరుస్తారు అని? డెఫినెట్గా మన కోరిక ఏంటంటే ఆనందంగా ఉండాలి, ఈ సంసారం నుంచి విముక్తి పొందాలి. అది భగవద్గీత ద్వారా కుదురుతుంది. మనిషిలా బతికితే చాలు. మనిషిలా బతుకుతేనే ఆనందంగా ఉంటాం మనం, అంతే కదా. లేకపోతే ఎప్పుడు ఒత్తిడి, టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్, డైవోర్స్, అబార్షన్, ఏదేదో ప్రాబ్లమ్స్ మనకి. ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే మనిషిలాగా బతకట్లేదు. అందుకని ఒక పశువులాగా ఉంటే ప్రయోజనం ఉండదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. ఈరోజు మనం ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ ఈరోజు ఒక విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం ఇక్కడ వచ్చిన భక్తులని. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు? మురళీ విహారీ దాస్. సార్ అసలు ఈరోజు ఒక విశిష్టత ఏంటి? అసలు ఈరోజు జన్మాష్టమి జరుపుకోవడానికి విశిష్టత ఏంటి? శ్రీకృష్ణుడు మోర్ దెన్ అంటే 5,562 సంవత్సరాల కిందట ఆయన ఈ పవిత్ర భారత భూమిలో ఉద్భవించాడు అన్నమాట. అంటే అవతారం ఎత్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం ఎత్తాడు. అవతారం ఎత్తిన తర్వాత ఎందుకు ఆయన ఎప్పుడు ఏ అవతారం వస్తుంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అంటే భక్తులను, ధర్మాత్ములను రక్షించడానికి, దుష్టులను సంహరించడానికి వస్తారు. అయితే ఆయన పుట్టినరోజు ఈరోజు మహా పవిత్రమైన దినం.
చాలా రద్దీగా కూడా ఉంది ఇక్కడ ఉండడం. మరి అంత విశేషమైనది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ స్వయం భగవంతుడు, దేవాది దేవుడు అన్ని ఆయన నుంచే వస్తుంది. గోలోకం నుంచి, బృందావనం నుంచి విష్ణులోకాలు వచ్చినాయి. విష్ణువులు 4 రకాలుగా ఉంటారు. దెన్ లాస్ట్కి వచ్చేటప్పుడు గర్భోదకాయ విష్ణు నుంచే మనం అంతా ఇప్పుడు ఒక ఈ సిస్టమ్స్ ఉన్నాయి. ఏది ఈ భువనాలు అన్నమాట. ఒక్కొక్క భువనంలో సూర్యుడు, చంద్రుడు 14 భువనాలు ఉన్నాయి. ఒక బ్రహ్మ ఉంటాడు, బ్రహ్మ సృష్టి చేస్తాడు. ఒక బ్రహ్మ పగలు 1000 యుగాలు అంటే సహస్ర యుగాలు అంటారు. ఏ యుగాలు అవి? మామూలు యుగాలు కాదు, మహాయుగాలు. దాంట్లో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర, కలియుగం. ఈ 4 కలిస్తే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. అట్లాంటివి 1000 కలిస్తే ఒక పగలవుతుంది. అయితే ఆయన మధ్యలో వచ్చాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడిది ఎన్నో అవతారం? విష్ణు అవతారం ఎన్నో? కృష్ణ అవతారం ఇది అన్నప్పుడు ఆయన ఈ దాంట్లో సీరియల్గా తీసుకున్నప్పుడు 4, 5 దాంట్లో వస్తారు. 6 ఇది నాకు అది కరెక్ట్. ఓకే, 8 అవుతారు. ఓకేనా? అట్లా కూడా కరెక్ట్ 8. ఎందుకంటే లాస్ట్కు దశావతారంలో అది కలికి అవతారం వస్తుంది. అది లాస్ట్ కలియుగం ఆఖరిలో వస్తాడో ఎట్లా వస్తాడు అది. అప్పుడు ఏమంటే అసలు మన సనాతన ధర్మం లేదు, ధర్మం ఆచరించే వాళ్ళు ఉండరు, న్యాయం ఉండదు, అంత అన్యాయస్తులు, అక్రమాలు, రాక్షసుల పరిపాలనలాగా ఉంటుంది. ఆ రాక్షసులను సంవరించారు. భక్తులు ఇట్లానే వస్తారు. రోజు భక్తులు ఇలానే రద్దీగా ఉంటుందా? ఈరోజే ఇంకా ఇంత రద్దీగా ఉందా? ఇస్కాన్ టెంపుల్ ప్రతి పండగ అంటే జరిపే దాంట్లో మంచిగానే ఉంటుంది. ఇది ఏమంటే స్పెషల్ ఈరోజు మధ్యరాత్రి ఆయన అవతరిస్తాడు, అంటే పుడతాడు అన్నమాట. ఆయన పుట్టింది దేవకి వసుదేవులకు పుట్టింది. అయితే అక్కడి నుంచి తీసుకొస్తారు, నంద మహారాజు గృహానికి తీసుకొస్తారు. ఎక్కడ? మన ద్వారకలో. ఓకే, అదేనమాట. ఆయన మధ్యరాత్రి అష్టమి రోజుల పుట్టాడు. అది మధ్యరాత్రి. అక్కడి నుంచి ఆయన అది గంగా దాటి ఇక్కడి యువతలకి వచ్చేస్తారు. సో చాలా పవిత్రమైన దినము ఆయన. ఇంత ఇది అంటే అది. అయితే చిన్న 5 ఏళ్ళ బాలుడు గోవర్ధన పర్వతాన్ని ఇట్లా చిటికని ఏళ్ళ మీద ఎడమ చిటికని వేళ్ళ మీద ఎత్తి 7 రోజుల పైన పట్టుకున్నాడు. ఎట్లా పట్టుకుంటారు? అది మహానుభావుడు ఆయన. అంటే స్వయం భగవంతుడు. మీరు భగవంతుని యొక్క మహిమలు చూడాలంటే ఆయన దగ్గర అన్ని రకాల లీలలు ఉన్నాయి. ఇంతకన్నా ఆయన చెప్పేది ఏం లేదు. అందుకే ఎవరైతే విశ్వాసంతో భగవంతుని దర్శనానికి వస్తారో వాళ్ళ శ్రమలు వృధా కావు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఏమంటారు, ప్రతి ఒక్కరు ఇప్పుడు మనము ఆయన యొక్క స్మాల్ పార్టికల్ అన్నమాట. మన శరీరంలో కదా చిన్న పార్టికల్స్, ఒక ఆటం లాంటిది ఎట్లా ఉంటుందో అంతకన్నా మనం చాలా చిన్న. అంటే ప్రతి చోట ఆయన లేని పరిస్థితే లేదు. ఆల్ ఎక్కడ చూడు అంటే అనంతమైన ఇవి ఉన్నాయి మన లోకాలు దాంట్లో. సో హరే కృష్ణ. సో ఎంత విపరీతమైన ఆ భగవంతుని యొక్క జ్ఞానం మనకిచ్చాడు. ఇది భగవద్గీత ద్వారా. ఆయన నరనారాయణలే. ఎవరు? అర్జునుడు. ఆయన ఎప్పటికీ ఆయన్ని భగవంతుని ఎప్పుడు కొలుస్తూ ఉంటాడు. సో అర్జున్ని ద్వారా ఆ యుద్ధం అది ఏది మన దుర్యోధనుడు సొంతం అన్నదమ్ములండి. పాండురాజు, ధృతరాష్ట్రుడు 2 అన్నదమ్ములు. కానీ ధృతరాష్ట్రునికి ఎప్పుడు దుర్యోధనుడు అంటే ఇష్టం అన్నమాట. వాడు చెప్పినదే వింటాడు, న్యాయం అనేది పాటించకపోతే సగం పంచుకుందాం ఒకరికొరికి. వాళ్ళకి ఏంటి పంచిన తర్వాత శకుని వాళ్ళ మామ ఏంటి ఆఫ్ఘనిస్తాన్ అని అంటాం చూడు, అది గాంధార రాజు. ధృతరాష్ట్రుని యొక్క భార్య ఊరు, అది రాజ్యం, అది ఆఫ్ఘనిస్తాన్. ఆ గాంధారి యొక్క తమ్ముడు శకుని. వాళ్ళు మాయ జూదం అంటే అందుకే 4 పాపాలు అంటారు: మాంసభక్షణ, మద్యపానం, మగువ, జూదం. మగువ అంటే ఇల్లిసిట్ రిలేషన్స్. ఇష్టం వచ్చిన ఆడపిల్లలతో గడి తిరుగుతున్నాయి. ఇప్పుడు ఎట్లా ఉన్నారు చూడు, ఎక్కడ చూడు కలియుగం. జుట్టు ఇరబోసుకొని, అంటే జుట్లు మనం దూకోలేమా? అంటే ఇప్పుడు వచ్చే యువత అమ్మాయిలు జుట్టు ఇరబోసుకొని మంచిగా తిరుగుతున్నారు అంటున్నారా?
అది సంస్కారానికి విరుద్ధం. 44 సంస్కారాల్లో ఒక్క సంస్కారం కూడా పాటిస్తలేరు సరిగా. ఏదో ఒకటి ఉంటుంది, నామకరణము లేకుంటే ఇది పుట్టినరోజు ఇది చేసుకున్నాము, అది కూడా మళ్ళీ ఏంటి క్యాండిల్ పెడతారు, అదెంత ఏంది ఉంచినట్లే కదా. అది గాలి అంత దాని మీద పోయి కేక్ మీద పడి దాన్ని ఆర్పడం ఎందుకు? దీపం అంటేనే పెద్ద ఇది వెలుగు, దీపం జ్యోతి పరబ్రహ్మం. దాంట్లో దీపం వచ్చింది, వెలుతురు అగ్ని ఇదంతా వచ్చింది, సూర్యదేవుడు ఇదంతా వచ్చింది భగవంతుడు కృష్ణ పరమాత్మ నుంచి. అట్లాంటివి అర్థం చేసుకోలేకపోయిన అజ్ఞానంలో ఉన్నాం. అటువంటి ఎన్నో రకాల శాస్త్రాలు ఉన్నాయి. చూడండి, 90,000 ప్రతులు 90 రోజులు అంటే 45 రోజులు రాత్రి బావులు కాల్చేశారు తక్షశిల విశ్వవిద్యాలయం. ప్రపంచానికి పెద్ద పేరు పొందినది. అట్లాంటి విశ్వవిద్యాలయాన్ని కాల్చేసింది. మనకి ఏమిటి అంటే ఇక్కడే నిత్యం ఈ గుడికి సేవ చేస్తూ ఉంటారా? సేవ మాకు అంటే నేను వృత్తి చేసుకుంటాను, రిటైర్ అయిపోయినాను, అయినా నేను వస్తుంటాను. మొదటి నుంచి ఉన్నాను నేను. లేదు, నేను వృత్తి చేసేటప్పటికి ఇప్పటికేంటి 1997 నుంచి నేను దీంట్లో చేరాను. అప్పటి నుంచి ఇట్లనే. అంటే ఇప్పుడు చూడండి, ఈ మాలలు ఉన్నాయి. ఈ మాల ఒక మాల చేస్తే 108 సార్లు హరే నామ హరే నామే కేవలం కలవు నాస్తి ఏవ గతిరనేదా అని చెప్పి అంటారు. అది అంటే ఇక్కడ మంత్రాన్ని మహామంత్రం అంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది మంత్రం. ఈ మంత్రం ఈ కలియుగానికి చాలా సున్నితమైనది, చాలా సులభమైంది. ఈ మంత్రాన్ని జపిస్తే ఎంత పుణ్యం వస్తుంది అంటే వాళ్ళు డైరెక్ట్గా మోక్షాన్ని కూడా పొందుతారు. అయితే ఇట్లాంటివి 16 సార్లు చేయాలి ఆ మంత్రం. ఏది 108 సార్లు ఒక జపము. అట్లాంటి జపము అంటే 7:30-8 నిమిషాలు పట్టొచ్చు, లేదా 10 నిమిషాలు కూడా పట్టొచ్చు ఒక్కొక్కరి. యావరేజ్ స్పీడు 7:30 నిమిషాలు. 15 నిమిషాల్లో 2 మాలలు అయిపోతాయి, గంటలో 8 అయిపోతాయి, 2 గంటల్లో 16 అయిపోతాయి. ఇట్లా జపం చేసుకుంటే అది ఎందుకంటే దాంట్లో కలి సంస్కరణ ఉపనిషత్తుల్లో కూడా రాశారు. ఏమని, ఎవరైతే హరినామం చేస్తారో అరే వాళ్ళంతే ఈ దీని లోకంలో అరే అంటే కలి సంతరణ ఉపనిషత్తులు ఏం చెప్పారంటే హరే నామ నామేవ కేవలం కలవు నాస్తి ఏవ గతిరనేది. అంటే ఈ కలియుగంలో, కల్మషయుగంలో, మహా పాపయుగంలో దీని నుంచి బయటపడేది ఒకటే ఒక మార్గం, ఈ సులభమైనది. ఈ కలి సంతరణ ఉపనిషత్తు చెప్పిన మహామంత్రం ఇది. హరే నామైవ కేవలం కలవు నాస్తియో. అంటే వేరే దాని గురించి వేరే లేనే లేదు అంటాడు. ఇన్ యువర్ వాట్ యు కాల్ మెరిటోరియస్ వే యూ కెన్ లివ్ హ్యాపీలీ. సంతోషం ఇది. ఎందుకంటే ఈ ప్రపంచం ఎట్లుందంటే దుఃఖాలయం అశాశ్వతం. కోట్లు ఉన్నాయి, నీకు దుఃఖాలు ఉన్నాయి. కూటికి లేనివానికి దుఃఖం ఉంది. మరి ఎందుకు? ఇది తెలుసుకోవడానికి భగవంతుని స్మరణ ఎవరు చేస్తారో ఆయనకు ఇష్టమైన వాళ్ళు అయిపోతారు. ఎవరైతే ఊకే ఇప్పుడు చూడు, ఒక చిన్న నువ్వు చూస్తూ ఉంటావు, మీ పిల్లలు ఎవరో అనుకో, ఊకే ఆయన నీ దిట్టు చూసి అయ్యా 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 అంటే ఎప్పుడో ఒకసారి నీకు దయ వస్తుంది. ఈ పాపం ఈ అబ్బాయి ఊకే నన్ను అయ్యా అయ్యా నన్నే పిలుస్తున్నాడు పోయి ఎందుకు అని చెప్పి పోయి సహాయం చేయడానికి ఉంటాం. అలాగనే ఎవరైతే భగవంతుని స్మరణ నిత్యం చేస్తారో భగవంతుడు అక్కడికి వచ్చేస్తాడు. అర్థమవుతుందా? మీకు తెలియకుండానే ఆయన అవి నెరవేరుస్తాడు. హరే కృష్ణ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.